సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె తల్లి సరోజిని స్వాగతించారు. అయితే ప్రత్యూష మృతికి న్యాయం జరగలేదన్నారు. నిందితుడికి యావజ్జీవ శిక్ష పడుతుందని ఆశించినా ఆ దిశగా ఉత్తర్వులు రాకపోవడం బాధాకరమన్నారు. అప్పట్లో మునుస్వామి ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్టును పరిగణలోకి తీసుకుని ఉంటే ఖచ్చితంగా కఠిన శిక్ష పడి ఉండేదంటున్న సరోజినితో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. 2002లో సంచలనం సృష్టించినటువంటి ప్రత్యూష కేసుకు సంబంధించిన దాంట్లో తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ ఇచ్చినటువంటి పిటిషన్ కోర్టు వేసి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థించింది. అయితే ఒక 4 వారాల్లో ఆయన లొంగిపోవాలని చెప్పేసి తీర్పులో కూడా వెలువరించడం జరిగింది. సో దీని మీద మనతో మాట్లాడడానికి ప్రత్యూష తల్లి సరోజిని గారు ఉన్నారు. ఆమెను అడిగి ఈ తీర్పుకు సంబంధించినటువంటి ఆమె రెస్పాన్స్ తీసుకున్నాం. మ్యామ్, దీనికి సంబంధించి మీరు ఏ విధంగా సంతృప్తిగా ఉన్నారా సుప్రీంకోర్టు తీర్పు? సరే, ఈరోజు హైకోర్టు జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి నేను సుప్రీంకోర్టుకి అండ్ జడ్జిమెంట్ ఇచ్చిన ఇద్దరు జడ్జెస్ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే నా కూతురు చనిపోయింది, ఇక్కడ ఒక ప్రాణం పోయింది. అంటే నేను ఈ రోజు వరకు కూడా ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు రేపు నేను చనిపోయే వరకు కూడా ఒకటే చెప్తాను, నా కూతురు ఆత్మహత్య చేసుకోలేదు. అత్యాచారం లీగల్ ఎవిడెన్స్ ఏం సబ్మిట్ చేశారు అన్నది నాకు సంబంధం లేదు సార్. ఒక తల్లిగా నా అభిప్రాయం, నా కూతురు అత్యాచారం చేయబడ్డది, నా కూతురు చంపబడ్డది సార్, అన్యాయంగా చంపబడ్డది. ఏమీ తప్పు చేయకుండానే నా కూతురుని అత్యాచారం చేశారు. ఏమీ తప్పు చేయకుండా నా కూతురుని ఒక నిండు ప్రాణాన్ని తీసేసి మా కుటుంబాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. అందుకనే 100% న్యాయం అయితే జరగలేదు సార్. అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడి ఉంటే మాకు కొద్దిగా తృప్తిగా ఉండేది, పాపకు ఆత్మశాంతి ఉండేది. ఒక తల్లిగా పోరాటం చేసిన తల్లిగా నాకు కూడా తృప్తిగా ఉండేది. ఈ ప్రయాణం మీ ఒంటరి పోరాటంలో ఈ కేసుకు సంబంధించిన దాంట్లో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎలాంటి కష్టాలు పడ్డారు, మీ కుమార్తె గుర్తొచ్చినప్పుడు ఎలాంటి బాధపడ్డారు? ఒంటరి పోరాటం సార్. ఈ పోరాటంలో నాకు ఏ ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించలే. నేను మా బాబు కూడా ఒక 10 సంవత్సరాల కింద తర్వాత నుంచి నాకు చేతికి వచ్చాడు. అంతకుముందు నుంచి నేను ఒక్కదాన్ని, బాబు చిన్నోడు, నేను ఒక్కదాన్నే పోరాటం చేసుకున్నాను, ఒక్కదాన్నే కష్టపడ్డాను. కొంతమంది న్యాయవాదులు మాత్రం చిన్న హెల్ప్స్ ఇచ్చారు, హ్యాండ్ ఇచ్చారు. న్యాయవాదుల సహాయ సహకారాలతోటే నేను హైకోర్టులో కానీ, నాంపల్లి సెషన్ కోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ పోరాటం చేసిన. బట్ పాప లేదు అనేది మాకు ఎప్పటికీ ఉంటుంది సార్. ఎందుకంటే ఒక మంచి హీరోయిన్గా చాలా కష్టపడి తయారు చేసిన, అంటే నోటికి వచ్చే బుక్కని గుంజేశారు సార్. వాళ్ళ డాడీ చిన్నప్పుడే చనిపోయాడు సార్. పాపనే నాకు ఒక ఆసరాగా ఉండేది, అలాంటి దాన్ని తీసేశారు. ఇప్పటికి కూడా మేము కోలుకోలేకపోతున్నాము. మీరు చూసారు కదా సార్, మేము ఫోటోకి దండలేయం. అందరు చనిపోతే ఫోటోకి దండలు వేయాలంటారు, నేను దండ వేయను. ఎందుకంటే పాప ఎక్కడో అబ్రాడ్లో ఉందని ఒక ఫీలింగ్ తోటి ఉంటున్నాం మేము. అది సార్ మా పరిస్థితి. ఎలాంటి మనోవేదన అంటే మీరు ఒంటరిగా ఏడ్చిన క్షణాలు? చాలా బాధపడుతున్నాం సార్. ఎందుకంటే మా హస్బెండ్ చనిపోయిన తర్వాత నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, లీడ్ చేసుకుంటూ వచ్చాను ఫ్యామిలీని. పాప నాకు ఒక ఆసరాగా వచ్చింది సార్. అమ్మ నువ్వు ఎడవకు, నేను ఉన్నాను, అలాంటి ధైర్యం ఇచ్చేది. అలాంటి తను కూడా వెళ్ళిపోయింది. కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది సార్ ఇంట్లో. బాబు ఒక్కడే. నేను మా బాబు చెప్తే వింత అనుకుంటారు సార్, అంటే వింతగా చెప్తుంది అనుకుంటారు. పాప చనిపోయిన నాటి నుంచి ఈ రోజు వరకు ఇంట్లో దేవుడి పూజలు చెప్తే మేము ఫెస్టివల్స్ చేసుకోం సార్. 26 ఇయర్స్లో బాబు ఒక క్రాకర్ కాల్చలే, అక్కతో కాల్చినవే. 26 ఇయర్స్లో బాబు ఒక ఫ్లైట్ ఎగరేయలే, అక్కతో ఎగిరేసినాయి. మా ఫ్యామిలీ అలా అయిపోయినాం సార్ ఇద్దరం. తను ఉంటే బాగుండేది అనిపిస్తుంది, కానీ లేదు సార్. ఆ రోజు అంటే ఒక మంచి హీరోయిన్గా అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి అవకాశాలు వస్తున్న టైంలో అసలు ఆ రోజు ఏం జరిగింది? అదే అంటే పాప తెలుగులో బాగా బిజీ అయిపోయింది సార్, తమిళ్లో కూడా బాగా బిజీ అయిపోయింది. పెద్ద హీరోలతో చేసింది సార్, విజయకాంత్ సార్, మురళీ సార్, వాళ్ళందరితో చేసింది, ప్రభు సార్, వాళ్ళందరితో హీరోయిన్గా చేసింది. ఫస్ట్ టైం కన్నడలో నాగేశ్వరరావు గారి మనమడు వెంకట గారితో మూవీ కన్ఫర్మ్ అయింది సార్. కన్నడ మూవీ 24th రోజు ఓపెనింగ్ ఉండింది, మూవీ ఓపెనింగ్ ఉండింది. 23rd రోజు పాపను తీసుకెళ్ళి ఫస్ట్ టైం కన్నడలోకి ఎంటర్ అవుతున్నా కదని చెప్పి నేను టెంపుల్ కూడా తీసుకెళ్ళి పూజలు చేయించాను సార్. పూజలు చేయించి హోమం చేయించి మధ్యాహ్నం వచ్చింది, లంచ్ చేసుకొని అమ్మ ఫేషియల్ అవన్నీ చేసుకొని వస్తాను, పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కదా అని అన్నాను. నాకు అప్పటికే ఏంటంటే పాపతో వెంట తిరుగుతూ ఉంటే స్కూల్లో లీవ్స్ అన్నీ అయిపోయినాయి సార్. హెచ్ఎం గారు కోపడుతున్నారు, నేను వెళ్తాను, ఈసారి అన్నయ్య కూతుర్ని సిరిని తీసుకొని వెళ్ళి అక్కని తీసుకొని వెళ్ళి అని చెప్పాను. వాళ్ళిద్దరు వెళ్ళారు సార్. ఫెరీ బ్యూటీ పార్లర్ పంజగుట్టకి వెళ్ళి ఫేషియల్ ఇట్లా చేసుకుంటే ఇక మా దురదృష్టవశాత్తు బ్యాడ్ లక్
వరకు సిద్ధార్థ్ రెడ్డి వచ్చారు సార్. అక్కడికి వచ్చేసి ప్రత్యూషతోటి మాట్లాడాలి కొద్దిగా, సిరి పిలవ అని అన్నారంట సార్. అంటే ప్రత్యూష లోపలికి వెళ్ళి చెప్తే నేను వస్తున్నాను అక్క, ఫేషియల్ అయిపోయింది వస్తున్నాను. వచ్చిన తర్వాత ఇక నువ్వు వెళ్తున్నావు కదా, అక్కడి నుంచి డైరెక్ట్ చెన్నైకి వెళ్తావు కదా, 1 month షూటింగ్స్ ఉన్నాయంట కదా, నువ్వు రావంట, ఒక 5 నిమిషాలు అలా కార్లో వెళ్దామా అని అన్న. ఈ అమ్మాయి ఇక వాళ్ళు విత్ ఇన్ లవ్లో ఉన్నారు కాబట్టి సరే ఒక 5 నిమిషాలే కదా అక్క, నువ్వు ఇక్కడే బ్యూటీ పార్లర్ లాన్లో కూర్చో, నేను వెళ్ళేసి వస్తాను. అదే లాస్ట్ సార్. వెళ్ళిపోయింది. ఇక వాడు ఎక్కడెక్కడ తీసుకెళ్లాడో ఏం చేశాడో తెలియదు. హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత మాకు ఇంటికి కాల్ వచ్చింది సార్. వచ్చేసి ఇట్లా ప్రత్యూష హాస్పిటల్ అడ్మిట్ అయిపోయింది, మీరు రండి అని చెప్పారు సార్. మీరు ఎలిగేషన్ చేసినటువంటి పోస్ట్మార్టం రిపోర్ట్కి సంబంధించి కొంత రిలీజ్ చేస్తారు. పోస్ట్మార్టం రిపోర్ట్లో కొన్ని మాయం చేశారని చెప్పేసి అన్నారు. సో ఆ రోజు మాయం చేసినటువంటి అంశాలు ప్రధానంగా మీరు గుర్తించిన అంశాలంటే మీరు చేసినటువంటి ఆరోపణ సార్ మెయిన్ ఏంటంటే సార్, హాస్పిటల్లో పాప చనిపోయింది అన్న మాకు 24th మార్నింగ్ చెప్పారు సార్. 11 o'clock అలా చెప్పారు, ప్రత్యూష చనిపోయింది, హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయిందని చెప్పారు సార్. అప్పటికే 10 o'clock నాకు బిఫోర్ అనౌన్స్మెంట్కి బిఫోర్ 10 o'clock అట్లా డాక్టర్ వచ్చేసి ఒక డ్రెస్ తీసుకురండి ప్రత్యూషది, ఇంటికి వెళ్ళి తొందరగా అర్జెంటుగా రండమ్మా అన్నారు సార్. నేను ఎందుకు అనుకుని ఇంటికి నేను మా బాబు ఆటోలో ఇంటికి వచ్చేసి డ్రెస్ తీసుకొని వెళ్ళాం సార్. వెళ్ళి నేను డాక్టర్ గారికి ఇచ్చేసాను. డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళి సార్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ప్రత్యూష చనిపోయిందని చెప్పారు సార్, అనౌన్స్మెంట్ చేశారు. అయితే నేను తర్వాత పాపను పోస్ట్ మార్టంకి తీసుకొచ్చారు గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం. అప్పటి వరకు కూడా నేను ఒక థాట్లో ఉన్నాను సార్. ఎందుకంటే ఎందుకు చనిపోయింది, ఎందుకు విషయం తాగింది, నేను ఇంత బాగా ఒప్పుకున్నాను, అన్ని విషయాలు ఒప్పుకున్నాను, నా బిడ్డ ఎందుకు చనిపోయింది అనే ఉద్దేశంలో ఎందుకు సూసైడ్ చేసుకుంది అని అప్పటి వరకు సూసైడ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు సూసైడ్ చేసుకుంది అనే ఒక దాంట్లో ఉండిపోయాను. తర్వాత మేము పోస్ట్ మార్టం అయిపోయింది, గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం అయిపోయింది. నేను భువనగిరికి తీసుకెళ్లి దాన సంస్కారం చేసాను సార్. మా కుటుంబ పరంగా మేము ఏం చేస్తుంటే కాష్టం చేసాం, దానం చేసినాం. నేను ఇప్పటికి 1,00,000 సార్లు 10 లక్షల సార్లు అనుకున్నాను సార్, దానం చేసుకోకుండా ఉంటే నాకు ఇంకా న్యాయం జరిగేదేమో, నేను దానం చేసి పొరపాటు చేశానని చెప్పి అది నా మిస్టేక్ సార్. తర్వాత నాకు కొన్ని డౌట్స్ వచ్చినాయి. అందరూ టీవీలో చూపించడము లేకపోతే పేపర్లలో రాయడము, ఇది ఆత్మహత్య కాదు, దీంట్లో అనేక లోపాలు ఉన్నాయి, ప్రత్యూషను రేప్ చేశారు, మర్డర్ చేశారు, అలా కొన్ని వస్తుంటే అప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చైర్మన్ గారిని కలిసి సార్ మెడికల్ లీగల్ కింద డ్రెస్ మీరు ప్రిజర్వ్ చేసి ఉండాలి కదా, ఆ డ్రెస్ ఇవ్వండి సార్ నాకని అడిగాను. అదే మెయిన్ సార్, ఇన్సిడెంట్ జరిగేటప్పుడు మన ఒంటి మీద ఏముంటాయో అవే మెయిన్. సో మెడికల్ లీగల్ కింద డ్రెస్ ఇవ్వండి అంటే లేదు మీ పాప మోషన్ చేసింది, దాన్ని మేము డస్ట్బిన్లో వేసేసారు డాక్టర్లు, ఆ రాత్రి అవి తగలబెట్టేశారు అంటే నా ఎట్లా అవుతుంది సార్, కింద మోషన్ చేసింది మన పైదన్న ఇవ్వాలి కదా, మీరు పైది కూడా తగలబెట్టినామంటారు సార్. లేదు తగలబెట్టేశారు, ఇప్పుడు లేవు మా దగ్గర డ్రెస్, అన్ని కాల్ చేసినాం. అక్కడి నుంచే స్టార్ట్ అయింది సార్ ఎవిడెన్స్ను హైడ్ చేయడం, ఎవిడెన్స్ను తీసేయడం. ప్రత్యూష చెప్పులు ఉన్నాయంట, చెప్పులను మాత్రం మంచి కవర్లో పెట్టి సెల్ఫ్లో పెట్టి ఆఫ్టర్ 5 days నన్ను పిలిచి ప్రత్యూష చెప్పులని ఇచ్చారు సార్. ప్రత్యూష మెడలో ఒక చిన్న తాడుతో చైన్ ఉండే, అది ఇచ్చారు. రింగ్ ఇచ్చారు, ఇదే రింగ్ సార్, రింగ్ ఇచ్చారు, టాప్స్ ఇచ్చారు, డ్రెస్ మాత్రం ఇవ్వలేదు సార్. ఇవన్నీ ఎట్లా ప్రిజర్వ్ చేస్తారు, డ్రెస్ని ఎట్లా తగలబెడతారు సార్. సో అక్కడి నుంచే ఎవిడెన్స్ను తీసేయడము, ఎవిడెన్స్ను తారుమారు చేయడము, 2 అక్కడి నుంచే జరిగినాయి సార్. అది నేను చెప్పేది. ఇంకొకటి పోస్ట్ మార్టం రిపోర్ట్ కాకముందుకే పంచనామా చేస్తున్నారు సార్. మార్నింగ్ గాంధీ హాస్పిటల్లో నేను వెళ్ళా, నైట్ గాంధీ హాస్పిటల్నే పెట్టాను పాపని, పెట్టి మీరు ఇంటికి వెళ్ళండి అమ్మ అంటే వెళ్ళి మళ్ళీ మార్నింగ్ 5 o'clock వెళ్ళి నిలబడ్డాను అక్కడ. 7 o'clock అట్లా పంచనామాకి వస్తే నేను పోలీసు వాళ్ళని అడిగాను, సార్ ఒకసారి నా డాక్టర్ని చూస్తాను సార్ అంటే, మీరు మదర్ కదమ్మా వెళ్ళి చూసుకోండి అన్నారు. లోపలికి వెళ్ళి మార్చురీలోకి వెళ్ళి తీసుకెళ్లారు. మార్చురీలో బాక్స్లో పెట్టారు సార్. బాక్స్ వేసి అప్పటికే అంటే ఐస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గట్టిగా అయిపోయింది పాప బాడీ అంతా. ఇంతవరకు క్లాత్ కప్పుంది, క్లాత్ తీసి చూశాను సార్. లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇక్కడ 4 ఘాట్లు ఉన్నాయి, ఇక్కడ 1 ఘాటు ఉంది సార్ బాడీ మీద. నేను అది డాక్టర్లను అడిగాను, సార్ ఇక్కడ 4 ఘాట్లు ఉన్నాయి, ఇక్కడ 1 ఘాటు ఉంది, లెఫ్ట్ హ్యాండ్ మీద చేసినట్టుగా ఉంది, ఏంటి సార్ అని అడిగాను. అంటే లేదు మేము ట్రీట్మెంట్లో భాగంగా ఘాటు చేశాము సార్. క్లిప్స్ పెడితే 2 క్లిప్స్ ఉంటాయి, ఈడ క్లిప్స్ ఉంటాయి, ఈడ క్లిప్స్ ఉంటాయి, ఇక్కడ 1 క్లిప్, ఇక్కడ ఒక 4 క్లిప్లు ఎట్లా పెడతారు సార్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే నాకు మెడికల్ నాలెడ్జ్ లేదు కానీ కామన్ నాలెడ్జ్, ఇక్కడ ఎట్లా పెడతారు సార్ అంటే అక్కడ కూడా స్టార్ట్ అయింది. అంటే మీకు ఎవిడెన్స్ మ్యానిపులేట్ ఎక్కడైంది, అక్కడ కూడా మ్యానిపులేట్. అంటే నాది అరణ్య రోదనైంది సార్. నేను డౌట్స్ క్లెయిమ్ చేస్తుంటే ఎవరు ఏది కాదు అంటారు. నేను ఒక కామన్ లేడీ, ఒక స్కూల్ టీచరు, నా దగ్గర డబ్బులు లేవు, అధికారం లేదు, ఒక తల్లిని అరణ్య రోదనైంది. అడిగి విసిగిపోయినాను సార్. లాస్ట్కు పోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా పక్కన పెట్టేసింది సార్. ఆయన మునిస్వామి గారు ప్రొఫెసర్, మంచి ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్, కొన్ని 100 పోస్ట్ మార్టంలు చేసిండు ఆయన. ప్రత్యూష పోస్ట్ మార్టం కూడా ఆయన చేశాడు సార్. తొడల మీద విసరాలు ఉన్నాయి, కడుపు మీద, గొంతు మీద, చెస్ట్ మీద, అంతటా
గీతలు పడ్డాయి, గోర్ల ఘాట్లు ఉన్నాయి, ప్రత్యూష అత్యాచారం చేయబడ్డది, చంపబడ్డది అని చెప్పేసి ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ను కూడా పక్కన పెట్టేసి మళ్ళీ 1 month తర్వాత ఒక 3 డాక్టర్లతో త్రిసభ్య కమిటీ వేసి ఆ త్రిసభ్య కమిటీలో ఇచ్చిన రిపోర్టును మాత్రం అన్ని కోర్టులు క్యారీ చేసినాయి సార్. మేము ప్రతి కోర్టులో సబ్మిట్ చేసినాం మునిస్వామి రిపోర్ట్ను, నాట్ కౌంటెడ్ సార్. అంటే ఎవిడెన్స్ ఏవీ లేకుండా సిడిఎఫ్టీ ఎవిడెన్స్ కానీ లేకపోతే ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఎవిడెన్స్ కానీ అన్నీ మాయమైపోయినాయి సార్. నేను పోలీస్ వాళ్ళని పోయి అడిగినాను సార్, పాప పోస్ట్ మార్టం చేసేటప్పుడు వీడియో పెడతారు, ఫోటోలు తీస్తారు, ఫోటోలన్నీ ఇవ్వండి, వీడియోని అంటే అవన్నీ కాన్ఫిడెన్షియల్ మీకు ఇవ్వద్దు అన్నారు. మరి అవన్నీ కాన్ఫిడెన్షియల్ అన్నప్పుడు వాటి ఆధారంగా ఎందుకు జస్టిస్లు జరగలేదు, నాకు ఎందుకు జస్టిస్ జరగలేదు, వాటి ఆధారంగా ఏమైనాయి అవన్నీ అంటే దీన్ని బట్టే మీకు చెప్తున్నా సార్. మొత్తం ఎవిడెన్స్ అన్నిటినీ సిబిఐ ఎంటర్ కాకముందుకి అన్నీ మాయమైపోయినాయి సార్. సిబిఐకి ఇప్పుడు నాకు దొరికిన ఎవిడెన్స్ ఉన్న అవి మాత్రం ఇచ్చిండు. సిబిఐ ఏం చేస్తుంది సార్, ఇన్వెస్టిగేషన్ ఉన్న ఆధారాల పరంగానే ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఆయన 4 వారాల్లో లొంగిపోవాలని చెప్పేసి అన్నాడు. హైకోర్టు ఇన్నటువంటి 3 సంవత్సరాల శిక్ష కూడా పడనుంది. సో ఇతనికి సంబంధించిన విషయాలు తెలుసా మేడం, అతను ఎక్కడున్నాడు? నాకు తెలిసి అబ్రాడ్లో ఉన్నారు అంటున్నారు సార్. మరి అబ్రాడ్లో ఉన్నా ఎక్కడున్నా ఆన్ ది స్పాట్ వితిన్ 4 వీక్స్లో రావాలి అన్నారు. ఐ డోంట్ నో సార్, మరి వచ్చి సరెండర్ అవుతారా, మరి ఏం చేస్తారా అటు సైడ్ నుంచి మనకు ఎట్లా తెలుస్తుంది సార్. ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద మీరు సాటిస్ఫైగా అంటే గౌరవిస్తున్నారు కానీ పూర్తి సాటిస్ఫై లేనని చెప్పేసి అన్నారు. దీని మీద ఫర్దర్గా ఏమైనా ముందుకెళ్లే అవకాశం ఉందా? అంటే మా అడ్వకేట్ గారు ఇవ్వాలనే కదా సార్ జడ్జిమెంట్ వచ్చింది, జడ్జిమెంట్ కాపీకి సబ్మిట్ చేస్తానన్నారు, అప్లై చేస్తాను. కాపీ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాము, డిస్కస్ చేసింది అసలు అందులో ఏముంది కంప్లీట్గా, జడ్జిమెంట్లో ఏముంది కంప్లీట్గా ఒకసారి డిస్కస్ చేద్దాం, చేసిన తర్వాత ఫైనల్ డిసిషన్ తీసుకుందాం అన్నారు సార్. మా అడ్వకేట్ గారితో డిస్కషన్ చేసినాకనే నిర్ణయం తీసుకోగలుగుతారు సార్. ఇంకో విషయం మీరు అడిగారు, తెలంగాణ గవర్నమెంట్ గతంలోనే ఒక నటిగా గుర్తించమని చెప్పేసి అని అడిగారు ప్రత్యూషాని. సో దీనికి సంబంధించి ఏమైనా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయబోతున్నారు ఇప్పటికైనా? నేను డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే కలవలేదు సార్. సినిమా రంగం ప్రత్యూష కళాకారిని కాబట్టి ఎఫ్డీసీకి వెళ్ళి దిల్ రాజు గారు లేరు సార్, ఎఫ్డీసీలో మాత్రం ఇచ్చాను రిక్వెస్ట్ లెటర్. ప్రత్యూషను గుర్తించండి, ప్రత్యూష కుటుంబాన్ని గుర్తించండి, ఒక కళాకారినిగా ఆమెను కూడా ఆదుకోండి, ఎంతో మందిని ఆదుకుంటున్నారు, ప్రత్యూషను కూడా ఇప్పటికైనా గుర్తించండి. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినాను, వాళ్ళెవరు గుర్తించలేదు అప్పుడు. ఇప్పుడు కనీసం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గుర్తించాలన్నారు. చాలామంది ఎమ్మెల్యేలను కలిశాను, ఎమ్మెల్యేలకు రిక్వెస్ట్ పెట్టాను, ఎమ్మెల్సీలకి మంత్రులకి అందరికీ రిక్వెస్ట్ పెట్టాను, బై మొబైల్ అయితే అందరికీ రిక్వెస్ట్లు పెట్టాను, ఎవరు కూడా ఫార్వర్డ్ కాలేదు సార్. నేను ఇప్పుడు కూడా మీ మీడియా పరంగా నేను కోరుతున్నాను, ప్రత్యూష కళాకారిని ఎంతోమంది కళాకారులను ఆదుకుంటున్నారు, మంచి మంచి వాళ్ళకి అవార్డులు ఇస్తున్నారు, చాలా సంతోషం. కానీ ప్రత్యూషను కూడా ఆదుకోండి, ప్రత్యూష కుటుంబాన్ని కూడా ఆదుకోండి, ఒక కళాకారినిగా గుర్తించండి. బతికుంటే తెలంగాణలో ఎంతో మంచి పేరు తెచ్చే అమ్మాయి అన్యాయం అయిపోయింది, మా కుటుంబం కూడా అన్యాయం అయిపోయింది, ఆదుకోండి, గుర్తించండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నానండి. అది చెప్తుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద తాము గౌరవిస్తున్నాం జడ్జిల్ని. సో కాకపోతే అతనికి మరింత శిక్ష పడి ఉంటే బాగుండేదని చెప్పేసి ప్రత్యూషకి మృతికి న్యాయం జరిగేదని ఆమె తల్లి సరోజిని చెప్తున్నారు. సో ఓవరాల్గా మరోవైపు ఆమెని ఒక మంచి నటిగా గుర్తించండి, తమ కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా కొన్నిసార్లు మేము రిక్వెస్ట్లు ఇచ్చాము, ఇస్తూనే ఉన్నాము, తమను ఇప్పుడైనా గుర్తించండి అని చెప్పేసి సరోజిని గారు చెప్తున్నారు. ఇక్కడ సూర్యతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.